హాయ్ మాస్టర్స్, నమస్తే. శ్రీకృష్ణామృతం శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారం గురించి తెలుసుకుందాం. సమస్త ప్రాణులకు ఏది చీకటి రాత్రో దానిలో జ్ఞాని మెలకువగా ఉంటాడు. సామాన్యులు మెలకువతో ఉండే సమయం యోగులకు రాత్రితో సమానమవుతుంది. ఒకానొక అజ్ఞాని ఏ ఇంద్రియ విషయాల భోగాల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడో, ఏ అశాశ్వతమైన సుఖ దుఃఖాల్లో మునిగి తేలుతూ ఉంటాడో, ఒకానొక జ్ఞాని వాటి పట్ల అనాసక్తితో నిద్రిస్తున్నట్టు ఉంటాడు. సామాన్యుడు నిద్రిస్తున్నట్టుగా అనాసక్తిగా ఉండే పారమార్థిక ఆత్మతత్వ విషయాల్లో ఒకానొక జ్ఞాని ఆసక్తిని కలిగి మెలకువగా ఉంటాడు. అజ్ఞాని అయిన సామాన్య మానవుడు పగలు శ్రమించే కార్యకలాపాలను ఒకానొక యోగి వ్యర్థమైనవిగా రాత్రిగా భావిస్తాడు. అందరూ విశ్రాంతిగా నిద్రించే రాత్రిని తన యోగ సాధనను, ధ్యాన సాధనను కొనసాగించే పగలుగా భావిస్తాడు. రామకృష్ణ పరమహంస ఒక చక్కటి ఉపమానం చెప్పారు. లోకంలో ఎందరో మనుషులున్నారు. వీళ్ళంతా వివిధ వృత్తులతో, వివిధ ఉద్యోగాలతో వివిధ స్థాయిల్లో ఉంటారు. ఒకరు జమీందారు, ఒకరు సంసారి, ఒకరు అధికారి, ఒకరు కళాకారుడు. వీళ్ళంతా సున్నాల వంటి వారు. సున్నాకి తనంతట తనకు అసలు విలువ లేదు. దాని ముందు ఒకటి పెడితేనే సున్నాకు విలువ. అలాగే మనుషులకు ఆత్మవిద్య, యోగతో ఉంటేనే విలువ. అది లేకపోతే వారు సున్నాతో సమానమే. కనుకనే ముందు ఆత్మవిద్యను తెలుసుకోవాలి, తరువాతని ఏ ప్రాపంచిక విద్య అయినా రాణించేది. కనుకనే అజ్ఞానులు మేలుకొని ఉండే విషయ భోగాలలో జ్ఞానులు నిద్రిస్తారు. అజ్ఞానులు నిద్రపోయే ఆత్మ విషయంలో జ్ఞానులు మేల్కొని ఉంటారు అని చెప్పారు. అంటే అజ్ఞానులు దేని పట్ల మేల్కొని ఉంటారు? ఆ విషయ భోగాలన్నిటిలో కూడా వాళ్ళు నిద్రిస్తూ ఉంటారు. అలాగే అజ్ఞానులు నిద్రపోయే ఆత్మ విషయాల్లో జ్ఞాని మేల్కొని ఉంటారని ఎంతో అద్భుతంగా వివరించారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అలాగే పార్థ, దీనినే బ్రహ్మీ స్థితి అంటారు. ఈ జ్ఞానం పొందిన వారు మోహాన్ని పొందరు. మరణకాలం లోపల ఎవరైతే ఈ జ్ఞానాన్ని సాధిస్తారో వారు బ్రహ్మ నిర్వాణ పదాన్ని పొందగలుగుతున్నారు. ఇంద్రియ విషయాలను, కోరికలను, అహంకార మమకారాలను సంపూర్ణంగా త్యజించి నిందాస్తుతి, సుఖ దుఃఖాల్లో ద్వంద్వాలతో సమత్వం కలిగి కర్మాచరణ చేస్తూ దేహభావాన్ని విడనాడి ఆత్మభావంలో స్థిరపడిన వాడికి తనకంటే భిన్నంగా ఏదీ లేదు అన్న ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది. బ్రహ్మానందాన్ని పొందుతాడు, బ్రహ్మీ స్థితిని పొందుతాడు, బ్రహ్మనిష్టను పొందుతాడు. బ్రహ్మనిష్ట అన్నది జ్ఞానయోగం యొక్క అంతిమ స్థితి. బ్రహ్మనిష్ట స్థితిని పొందినవాడు తన మోహాన్ని పొందడు. మరణ సమయంలో కూడా బ్రహ్మనిష్ట చలించడు. మరణ సమయంలో కూడా బ్రహ్మీ స్థితిలో ఉండి బ్రహ్మానందాన్ని పొందుతాడు. బ్రహ్మనిష్టగా ఉన్నవాడికే యథార్థ జ్ఞానం కలుగుతుంది. యథార్థ జ్ఞానం వలన ఉన్నది ఉన్నట్టుగా, లేనిది లేనట్టుగా తెలుస్తుంది. అంతకంటే ఇంకా కావాల్సింది ఏముంది? ఓకే మాస్టర్స్, మనకి ఏదైతే ఆత్మజ్ఞానం సిద్ధిస్తుందో అప్పుడే బ్రహ్మానంద స్థితిని పొందుతారు అనేసి తెలియచేశారు. మనకి ఆ యథార్థం ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. ఏది నిజస్థితి, ఏది సత్యం, ఇవన్నీ మనకి బ్రహ్మజ్ఞానం తెలిసినప్పుడే అర్థమవుతూ ఉంటాయి. లేకపోతే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా భ్రమలో బ్రతుకుతూ ఉంటాం. కాబట్టి మనకి కావలసింది బ్రహ్మానంద స్థితిని ధ్యాన సాధన ద్వారానే పొందుతాం. మనం ఎప్పుడూ కూడా ధ్యాన స్థితిలో ఉంటూ ఆత్మజ్ఞానాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళకే శాశ్వతమైన ఆనంద స్థితి అనేది
పొందడం జరుగుతుంది. థ్యాంక్ యూ మాస్టర్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.